చూస్తూ పూలదండతో పూలతో మరి వారిని కొనియాడుతూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, నాయకులు, మహిళా కాంగ్రెస్ దాంట్లో భాగంగా మన సంగారెడ్డి జిల్లా కూడా మరి పెండింగ్గా ఉంది. మరి దయచేసి ఎవరు కానీ అంటే ఎవరైనా ఏం భేదాభిప్రాయాలు లేవు, ఏం చెప్పినా మనమంతా ఒక కుటుంబం. మనం ఏమున్నా సురేష్ కుమార్ ఎట్టార్ ఎంపీఏ కానీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఎన్నుకున్నాం. కాబట్టి ఇవి ఏవైతే పోస్టులు ఉన్నాయో జిల్లా పోస్టులు మరి వాళ్ళ ఆధ్వర్యంగానే మనం పిల్లలు ఉంటారు. వారికి మహిళా సర్పంచ్లకు అందరికీ ఫస్ట్ వాళ్ళ అభిప్రాయ సేకరణ ఉంటుంది. దాని తర్వాత అందరూ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీరందరూ కలిసి ఒకసారి పోయి చెప్పండి. దాని తర్వాత మండల అధ్యక్షులు ఎంపీపీ ఇంతకుముందు ఎంపీపీ చేసారు, జడ్పీటీసీ చేసారు, వాళ్ళు తర్వాత విడుదల పోయి చెప్పండి. తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఎవరున్నా వాళ్ళు కూడా పోయి చెప్పండి. దాని తర్వాత సర్పంచులు మండలాల వారీగా ఒక్కొక్క మండలం వారీగా అందరు సర్పంచులు ఒకటేసారి పోయి పట్టుబొమ్మలు రాజకీయ పార్టీల సంస్థాగత నిర్మాణానికి ఆదర్శంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంఘటన సృజన్ అభియాన్ అనే పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో అధిపతిగా జిల్లాను కేంద్రంగా తీసుకొని నిర్మాణమైన ఒక కార్యక్రమాన్ని నాయకత్వం కోసం నిర్దేశించింది. అందులో భాగంగానే ఏఐసిసి నుంచి దీపక్ రాథోర్ గారిని ఒక అబ్జర్వర్గా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి పెద్దలు దుద్దిల శ్రీనుబాబు గారిని, అలాగే డాక్టర్ రియాజ్గా పిలువబడే నన్ను ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో నారాయణ ఖేడ్కి ఈరోజు ఇచ్చేసాను. ప్రధానంగా దీంతో పాటుగా మహిళా కమిషనర్గా పనిచేసి ఆ రోజు ఆమె మహిళకి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు వివరించిన నేరల శారదా గారు కూడా మాతో ఉన్నారు. మమ్మల్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు ఇక్కడికి ఆహ్వానించారు. కార్యకర్తలతోటి ఈరోజు ఎవరైతే మేము పరిశీలకులు వచ్చామో స్వేచ్ఛగా మేము మాట్లాడతాం. సర్పంచ్ స్థాయి నుంచి ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు స్వేచ్ఛగా తమ అభిప్రాయం చెప్పే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఒక బలమైన నాయకత్వం, సైద్ధాంతిక భూమిక కలిగిన నాయకత్వం, త్యాగనీయత కలిగిన నాయకత్వాన్ని కార్యకర్తల నుంచే తీసుకోవాలనే ఒక గొప్ప తలంపుతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా ఉంది. ఇప్పటివరకే 5 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల పర్యటన విజయవంతం అయిపోయింది. ఈరోజు ఉదయం మాకు నారాయణ ఖేడ్ ఉంది, మరి సాయంత్రం మాకు ఆందోళన నియోజకవర్గం ఉంది. ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని మేము లిఖిత రూపకంగా మేము నమోదు చేసుకుంటాం. ఈ నమోదు చేసుకున్న అభిప్రాయాల్ని ఏఐసిసికి నివేదిస్తాం. అందులో దాదాపుగా 10 నుంచి 12 మందితో కూడుకున్న ప్యానెల్కి సంబంధించిన అభ్యర్థుల్ని నిర్ణయిస్తాం. తర్వాత ఏఐసిసి పెద్దలు, పిసిసి పెద్దలు, అట్లాగే ఏఐసిసి పరిశీలకులతోటి డిస్కస్ చేసి ఎవరి నాయకత్వం సెప్టెంబర్ 6 వరకు పూర్తవుతుంది. ఒక బలమైన నాయకుడు ఉన్నప్పుడే బలమైన పార్టీ సిద్ధాంతం ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాంగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశ నిర్దేశం కోసము ఈరోజు నారాయణ ఖేడ్కి వచ్చారు. ఆ నారాయణ ఖేడ్లో అందరు పార్టీ కార్యకర్తలు సర్పంచ్ స్థాయి నుంచి, మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి, అలాగే మున్సిపల్ చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని సవ్యంగా తీసుకుపోవడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వహించడంలో మనందరం కలిసి ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా మేము ప్రజానికాన్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అభ్యర్థిస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు ఈరోజు డాక్టర్ రియాజ్ గారు ఇంతకుముందే మీకు చెప్పినట్టు సంఘటన్ సృజన్ అభియాన్ సంస్థాగత పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎవ్వరు ఏ పార్టీ ఎన్నడూ చేయనట్టు, ప్రపంచంలోనే ఎక్కడ చేయనట్టు కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకొని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కుల మత భేదాలు లేకుండా ఓబీసీ, బీసీ, మైనారిటీస్, ఫార్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ అన్ని కలిపి ప్రజాభిప్రాయం ప్రకారం ఒక లీడర్ని ఎలక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ ఇది. దీన్ని డెఫినెట్లీ మేము ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారి డైరెక్షన్, మా టీపీసీసీ మహేష్ గౌడ్ గారిది, మీనాక్షి నటరాజన్ గారిది, సచిన్ సావంత్ గారిది, వీరందరి డైరెక్షన్స్లో చేస్తున్నాము. కానీ దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు ఎక్కడ జరగలేదు, జరగబోదు. మాకు మీకు పాత్రికేయ మిత్రులకు చెప్పేది ఎంత ఇంపార్టెంటో మీరు కూడా దీన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఏ రెవల్యూషన్. ఇంతవరకు ఇట్లా ఎప్పుడైనా అయిందా? మీరే ఎన్నోసార్లు మీ
టీవీ ప్రోగ్రాంలలో చెప్తారు కాంగ్రెస్ లో పైనుంచి వస్తుందని. కాంగ్రెస్ సిద్ధాంతానికి రివర్స్ ఇది. ఫస్ట్ కింది నుంచి పై వరకు చేసి పునర్నిర్మాణం చేసి రాహుల్ గాంధీ గారిని 2029లో ప్రైమ్ మినిస్టర్ చేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇంత సిన్సియర్గా చేస్తున్నాము. దానికి ఎమ్మెల్యే గారు మాకు చాలా సహకరించి ఈరోజు ప్రోగ్రాం పెట్టి ఇంపార్షియల్ గా చేయాలి, ఇక్కడ ఎవరు క్యాంపెయిన్ చేయరు అని వారి కాన్ఫిడెన్స్ అని చెప్పారు. అదే ప్రకారంగా ఇవాళ కార్యక్రమం చేసుకుని సాయంత్రం ఇంకా మిగతా అన్ని వారు చెప్పారు కాబట్టి ఎప్పుడు అయిపోతుంది ఏ కార్యక్రమం ఇంకొక ఈ రోజుతో అయిపోతుంది. తర్వాత ముఖ్య నాయకులతో కూడా ఏఐసిసి వారు చెప్పినట్టు ఏఐసిసికి పంపినాక ముఖ్య నాయకులతో కూడా మళ్ళీ మాట్లాడతారు. ఎందుకంటే లోకల్ విషయాలు వాళ్ళకి తెలిసినంత పైన తెలియదు కాబట్టి అందరితో చేసి ఒక డెమోక్రటిక్ వేలో అందరు ఒప్పుకునేటట్టు డిక్లేర్ అవుతుంది. అందరికీ న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, అలానే అవుతుంది.